తీసుకొచ్చిలే మీరు? మేము మొక్కజొన్నలు తెచ్చినాం. ఇప్పటికి ఇక్కడ పోసి నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజుల కాంచి ఇప్పుడు సారు ఎమ్మెల్యే గారు కూడా ఓపెనింగ్ చేసి నెల అవుతుంది. నెల రోజుల నుంచి ఇప్పటికి ఒక 6 లారీలు పోయినాయి. ఇంతవరకు దాదాపు ఒక 300 మంది రైతులు ఉన్నారు. 300 చిల్లర లాట్లు ఉన్నాయి. రైతులు రోజు వస్తారు పోతారు, ఇక్కడ పట్టించుకుంటూ లేడు. మరి ఇప్పుడు వర్షం వచ్చింది కదా, తడిసింది కదా, మరి కొంటామంటారా ధర? వాళ్ళు వచ్చారు, ఇంతవరకు ఇక్కడ వచ్చేటోళ్ళు లేరు. మేము వర్షం వచ్చింది మళ్ళీ మొత్తం బత్తాలన్నీ తిప్పేసుకోవడం జరిగింది. ఇది వచ్చి మరి ఏం జరిగింది ఏం మీద చూసేటోళ్ళు లేరు, ఇక్కడ వచ్చేటోళ్ళు లేరు. అధికారులు రావాలని మా యొక్క కోరిక. ఏం చెప్తావు అన్న ప్రభుత్వానికి ఇప్పటికైనా పెద్ద ఏం లేదు. మన మార్కెట్లో మాకు గోదాం అలర్ట్ చేస్తే మేము ట్రాక్టర్ ద్వారా తరలించుకుందాం. మాదే కిరాయిలు, మీరు కిరాయిని ఏం అవసరం లేదు. బస్తాలు ఎట్లా కొనుక్కున్నాం, ఇక కిరాయిలు ఒక 2000 1000 అవుతాయి. అది కూడా రైతు పెట్టుకుంటాడు. ఏం చేస్తాడు, ఇక కొంచెం తరలించే మార్గాలు ఏమైనా ఉంటే మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమైనా గోదాం అలర్ట్ చేయమని. ఇది రైతుల కన్నీటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 213 కొనుగోలు కేంద్రాలు ఉండగా రాత్రి కురిసిన అకాల వర్షానికి బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతో పాటు మొక్కజొన్న తడిసి ముద్దయింది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ లేకపోవడం ఒకవైపు, మరోవైపు గన్ని బ్యాగుల కొరత, ఇంతకుముందు పెట్రోల్ డీజిల్ కొరత, వైరసీ మొత్తానికైతే అకాల వర్షంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మరని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, తాళ్ళపూసపల్లి, మహబూబాబాద్.